లాహిరి మూడ్ ఆఫ్ లో ఇంకా అలానే వి హ్యావ్ సమ్ స్పెషల్ డే అన్నమాట. మన కామన్ పోజ్, నేను నిన్ను చూడాలి, నువ్వు నన్ను చూడాలి. ఎక్కువ నవ్వును నా పెళ్ళి హలో స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. ఈ రోజు ఈ వీడియోలో నా బర్త్డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈసారి నా బర్త్డే చాలా సింపుల్ గా జరిగింది. ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా బర్త్డే ఈసారి సండే వచ్చింది. సాటర్డే ఎలానో హాలిడేనే కదా, సో అలా ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ బైక్ లో వెళ్దాం అనుకున్నాం. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆ రోజు వర్షం పడుతూ ఉండింది. ఇంకా హేమంత్ అన్న దగ్గర కార్ తీసుకొని మరీ స్టార్ట్ అయ్యాం. ఉన్నట్టుండి నాకెందుకో మూడ్ ఆఫ్ లాగా అనిపించేసింది. అలా నా మూడ్ మార్చి హ్యాపీ చేయడానికి చేసే ప్రయత్నంలో వచ్చిండే సాంగ్ ఇది. ఎలా ఉన్నారు అందరూ? మేము ఈరోజు బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? కొంచెం ఇంటికి కావాల్సిన సామాన్లు అంటే ఇండియన్ గ్రాసరీస్ కొనడానికి ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాం. ఇంకా అలానే వీ హ్యావ్ సమ్ స్పెషల్ డే అన్నమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ దట్ టు స్పెండ్ సమ్ టైమ్ పీస్ఫుల్లీ. రేపు నా బర్త్డే కాబట్టి ఈరోజు అలా పిజ్జా తినడానికి అని చెప్పి వెళ్తున్నాం. మేము తైపేకి వెళ్తున్నాం. అదేంటి లొకేషన్? దాదాచెంగ్ పియర్ ప్లాజా. 5 years నుండి నా బర్త్డే చాలా గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అయినా అనిల్ అయినా. ఈసారి ఎందుకో నాకు సింపుల్ గా ప్లెజెంట్ గా కేక్ హంగామా ఇవేం లేకుండా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. ప్రతి ఇయర్ వస్తుంది పోతుంది, ప్రతి ఇయర్ కేక్ కట్ చేపిస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ నేనేం సాధించలేదు ఇంతవరకు చెప్పుకునేలాగా. ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ బర్త్డేకి ఎందుకు ఇలాగా కేక్ కట్ చేసి గిఫ్ట్లు ఇచ్చి హంగామా చేసి ఇదొక ఆనవాయితీ లాగా చేసేస్తున్నారు. నాకు ఇలా వద్దు అని చెప్పాను. నేను చెప్పినప్పుడు ఓకే ఓకే అన్నారు. ఇదే మాట్లాడుకుంటూ తైపేకి వచ్చాము. కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ గ్రాసరీస్ తీసుకోవడానికి ట్రినిటీకి అయితే వచ్చాము. వీడియో తీసుకోవడానికి కుదరలేదు, కానీ ఫాస్ట్ గా షాపింగ్ ఫినిష్ చేసేసాము. మేము వెళ్ళిన ఇండియన్ స్టోర్ కి మేము వెళ్లాల్సిన లొకేషన్ కి కొంచెం దగ్గరే ఉందన్నమాట. కానీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 8:30 అలా అయిపోయింది. అప్పటికే ఫైనలీ లొకేషన్ దగ్గరికి రాగానే చాలా బాగా అనిపించింది. వైబ్ మాత్రం చాలా డిఫరెంట్ గా చాలా బాగుండింది అనమాట. దీన్ని దాదాచెంగ్ వ్రాఫ్ అని కూడా అంటారు. తామ్సై రివర్ సైడ్ లో ఉంటుంది. రాగానే ఒక ఆమె పాడుతూ కనిపించింది. ఆ సాంగ్ మనకు అర్థం కాకపోయినా ఆ వైబ్ మాత్రం చాలా బాగుంది. డే టైంలో వస్తే ఇక్కడ ఫెర్రీ రైడ్స్ కూడా చేయొచ్చంట, కానీ మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఆప్షన్ లేదు మాకు. అలా కొంచెం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ కనిపించింది. బ్రిడ్జ్ దగ్గర నుండి వ్యూ అయితే చాలా బాగుండింది. దాని ముందర ఏదో లైవ్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, అది చూడ్డానికని వెళ్ళాము. ఒకరు పాడుతుంటే దానికి ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ డాన్స్ వేస్తున్నారు. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళైతే, ఎంత బాగా వేస్తున్నారో కదా. నాకైతే వావ్ అనిపించింది. కాసేపు ఆ పర్ఫార్మెన్స్ చూసేసి అలా ముందుకు వస్తే నైట్ మార్కెట్ లాగా ఉండింది. అది క్లోజ్ చేస్తూ ఉండిన్నారు మేము వెళ్ళిన టైం కి. ఆ తర్వాత ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఇవన్నీ చూస్తే. ఒక డిఫరెంట్ వైబ్ ఉండింది ఇవి చూడగానే. నాకైతే కొత్త స్టాల్స్ లో ట్రై చేయాలంటే కొంచెం ఆలోచిస్తాను. అందుకే అనిల్ ఆల్రెడీ ట్రై చేసిన ఒక స్టాల్ కి అయితే వచ్చి పిజ్జా ఆర్డర్ చేసాము. బాగుంది కదా ప్లేస్. అంటే ఇప్పుడు నువ్వు వైఫ్ తో వచ్చినావు, రిగ్రెట్ అవుతున్నావు? లేదు, వైఫ్ అంటే గర్ల్ఫ్రెండే కదా. హీరో వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫైనల్ గా మేము ఆర్డర్ చేసిన పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. పక్కనే కావాల్సిన పౌడర్ స్పైసెస్ ఉంటాయి, కావాల్సినవి టాపింగ్స్ వేసుకొని తెచ్చుకోవచ్చు. పిజ్జా టేస్ట్ బానే ఉంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది నాకైతే.
ఇవన్నీ కంటైనర్స్ లాంటి స్టాల్స్ అన్నమాట. కింద పైన కూడా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. మనకి నచ్చిన చోట కూర్చొని తినొచ్చు. లాస్ట్ లో మనమే డిస్పోజ్ చేయాలి అంతే. రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడగానే ట్రై చేయాలనిపిస్తుంది కానీ అది బీఫో పోర్కో తెలీదు. అందుకే ఎందుకు వచ్చిన గొడవలే అని కొత్తవేం ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఇక్కడికి డే టైమ్ లో వచ్చి ఫెర్రీ రైడ్ చేయాలి అనిపిస్తుంది. నాకు ఈ లొకేషన్ అయితే చాలా చాలా నచ్చింది. ఒక పక్క రివర్, బోట్స్, సిటీ లైఫ్, లైట్స్ చాలా బాగుంది అసలు. అప్పుడప్పుడు ఫ్లైట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా రిఫ్రెషింగ్గా అనిపించింది మాకైతే. ఒక సింపుల్ డేట్ నైట్కి ఇలాంటి లొకేషన్స్ చాలా బాగుంటాయి కదా. ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదా, అన్నిట్లోనూ బియర్, ఆల్కహాల్ దొరుకుతుంది కానీ వాటర్ దొరకట్లేదు. ఈ వెండింగ్ మెషిన్స్లో కూడా స్పార్క్లింగ్ వాటర్ ఉన్నాయి కానీ నార్మల్ వాటర్ దొరకట్లేదు. అదే మ్యాజిక్ అన్నమాట. ఏదేమైనా ఈ లొకేషన్ మాకు చాలా నచ్చింది. ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొకసారి రావాలి అనిపించింది. ఎంత వద్దని చెప్పినా అనిల్కి మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేపించాలి అని అయితే మనసులో ఉందన్నమాట. అందుకే లాస్ట్ మినిట్ లో కేక్ తీసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. ఆ టైంలో చూస్తే చాలా కేక్ షాప్స్ క్లోజ్ లో ఉన్నాయి. అవైలబుల్ లో ఉండే కొన్ని షాప్స్ లో అయినా చూద్దామని అయితే స్టార్ట్ చేసాము. మా ఈ కేక్ హంట్ లో ఫస్ట్ వెళ్ళిన కేక్ షాప్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థీమ్ బేస్డ్ కేక్స్ కి వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ కేక్స్ అయితే. కానీ మేము చూసే నార్మల్ కేక్స్ ఆ రోజు స్టాక్ లో లేవు. నెక్స్ట్ డేకి అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా చేసేదేం లేక అక్కడున్న కేక్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ కేక్ షాప్స్ అయితే వెతకడం స్టార్ట్ చేసాము. 3-4 షాప్స్ తిరిగాము. అవన్నీ క్లోజ్ లోనే ఉన్నాయి. లాస్ట్ కి ఒకే ఒక షాప్ దొరికింది మాకు. మంచిగా ఉన్నాయి అక్కడ కేక్స్ అయితే. ఒక 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. అందులో బ్లాక్ ఫారెస్ట్ నా ఫేవరెట్ అన్నమాట. కొంచెం ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్ షాప్స్ వెతుకుండొచ్చు. కానీ లాస్ట్ మినిట్ ప్లాన్ కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా దాని మీద గ్రీన్ టాపింగ్స్ ఉంటే అవి రీప్లేస్ చేసుకొని ఆ కేక్ అయితే ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మోస్ట్ కామన్ బర్త్డే రిచువల్ 12 o'clock కి కేక్ కట్ చేయడం కదా. సో నా బర్త్డే ఈసారి 12 o'clock కి కేక్ కట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇట్ హ్యాపెండ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. కామన్ పోజ్. నేను నిన్ను చూడాలి, నువ్వు నన్ను చూడాలి. నెక్స్ట్ పెద్ద ఆయన రావాలా అన్నా? నీకు బ్లూబెర్రీ కావాలా, కేక్ కావాలా? ఇదేంటన్నా? పుడింగ్ 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 ఎక్కువ నవ్వను. మిడ్ నైట్ లో కేక్ కటింగ్ అంటే తెలిసిందే కదా. ఆబ్వియస్ గా లేట్ అవుతుంది. లేట్ గా పడుకున్నాను కాబట్టి లేట్ గా లేచాను నేనైతే. నేను లేచేసరికి వీళ్ళు ముగ్గురు మార్కెట్కి వెళ్ళి నేను రెడీ అయ్యి పూజ చేసి వచ్చేసరికి బిర్యానీకి రెడీ చేస్తూ ఉన్నారు. అనిల్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. ఫుల్ వీడియో తీసి పెట్టాను, కావాలంటే చెప్పండి. లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒక పక్క అనిల్ బిర్యానీ చేస్తుంటే ఇంకో పక్క హేమంత్ అన్న చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా అబ్బాయిలు కుక్ చేస్తే ఆ వంట టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అసలు. మీరేమంటారు? ఎలాగో బిర్యానీకి టైం పట్టేలాగా ఉందని చెప్పి నేను శారీ డ్రేప్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఈ శారీ డ్రేప్ చేసుకోవాలని నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఎంత బాగుందో కదా, సింపుల్ గా ఎలిగెంట్ గా. నాకైతే చాలా చాలా నచ్చింది. 10 minutes లో డ్రేప్ చేసేసుకున్నాను. ఈ శారీని నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ చేసిన నెక్లెస్ తో పేర్ చేశాను. దానికి మ్యాచింగ్ గా ఉంటుందని ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్ అయితే పేర్ చేశాను. దాంతో పాటు మోస్ట్ కామన్ వాచ్ ఇంకా రింగ్ అయితే పెట్టుకున్నా. ఫైనల్ గా అవుట్లుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అలా కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేలోపు బిర్యానీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇంకా దానికి తోడు చికెన్ కర్రీ ఉంది కదా. ఈ కాంబినేషన్ కి పెరుగు పచ్చడి ఇంకా ఆనియన్ లెమన్ జాయిన్ చేసి ఫుల్ గా తినేసాం అన్నమాట. ఈవినింగ్ అలా మెక్డీకి వెళ్దాం అనుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో కాస్కోకి షిఫ్ట్ అయింది మా ప్లాన్. ఆన్ ద వేలో పిచ్చుకలు కనిపించాయి. ఇండియాలో పిచ్చుకలు చూసి చాలా ఇయర్స్ అవుతుంది నేనైతే. ఇక్కడ ఇన్ని పిచ్చుకలు ఒకటే చోటు చూడగానే చాలా చాలా బాగా అనిపించింది. అది కూడా నా బర్త్డే రోజు కనిపించాయి.
నాకైతే కొంచెం స్పెషల్ గా అనిపించింది. ఇంతకీ కాస్కోకి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. లాస్ట్ టైం కాస్కోకి వచ్చినప్పుడు కుకీ తీసుకున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఆ కుకీ తినాలనిపించింది. అదే వీళ్ళకి చెప్పేసరికి కొంచెం దూరం ఉన్నా సరే కాస్కోకి పిలుచుకొచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే లైన్ చాలా పెద్దగా ఉంది. లైన్ లో నిలబడి వెయిట్ చేసి కుకీ తీసుకొచ్చి దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఫైనలీ మోస్ట్ అవైటెడ్ కుకీ కూడా వచ్చేసింది. ఇంకా అందరం అక్కడే ఉండి తినేసి ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి ఉమా అక్క ఇంకా హేమ్స్ అన్న కూడా వచ్చారు. అందరం కలిసి మాట్లాడుకొని చాలా డేస్ అయింది అనిపించింది నాకు. మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని వదిలేసి ఇలా బయట దేశాల్లో ఉన్నప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళే మనకి ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా. ఇలా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. టైమే తెలియకుండా అయిపోతూ ఉంటుంది. మైండ్ లో ఎన్ని రన్ అవుతున్నా అలా సరదాగా టైం గడిపేస్తూ ఉంటాము. అలా కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక హేమంత్ అన్న వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. అలా స్వీట్ గా ఇంకా మెమరబుల్ గా నా బర్త్డే అయితే ఎండ్ అయ్యింది. హ్యాపీ బర్త్డే టు యూ. బా ఇద్దరు తెల్లగా మర్చిపోతాను. పెట్టుకున్నారా పెట్టుకున్నారా సంద అందరూ నా పెళ్ళి ఈ వీడియోలో ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.